హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో 5 పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి ఉన్న ఎట్లాంటి కోరికలు నెరవేరబోతున్నాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. అక్టోబర్ 20న తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోనికి సంచారం చేస్తాడు. శని వక్రించే కుంభరాశిలో ఉంటాడు. సింహరాశి వారికి ఈ నెలలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఈ నెల సింహరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది. గత 2-3 నెలలుగా పడుతున్న బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేసే పనులలో, వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఈ నెల సింహరాశి వారికి చెందిన వారు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరు మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తారు. తీర్థయాత్రలకు వెళ్తున్న కల నెరవేరుతుంది. దైవ దర్శనాలు చేరుతాయి. దైవ సన్నిధిలో ఎక్కువగా సమయం గడుపుతుంటారు. పుణ్యక్షేత్రాలు తెలిసిన దర్శనాలు, పుణ్యనది స్నానాలు చేస్తారు. సింహరాశి వారికి ఈ నెల వాస్తు కూడా కలిసి రాబోతుంది. మీ సంపద మీకు నచ్చితే వస్తుంది. మీ జీవితంలో భాగస్వామి సంపాదన లేదా మీ పిల్లల సంపాదన పెరగడం వల్ల మీకు బహుమతులు ఇస్తారు. మీ మనసుకు నచ్చినటువంటివి కొన్ని ఆస్తి సంపాదన, కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. ఇల్లు ఆస్తి కూడా ఉంటుంది. అయితే మీరు ఈ నెల ఏ వస్తువు, వాహనాస్తు కొనగలుగు చేయాలని సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పెద్దవారి సలహాలు తీసుకోండి లేదా మీ జీవిత భాగస్వామితో సలహాలు తీసుకోండి. ఆ తర్వాత ఏదైనా కొనడం, మీరు మీ సొంత డబ్బు ఏదైనా కొన్న, పిల్లల సంపాదనతో ఏదైనా వస్తువు కొన్న ముందు వాటిని పూజించి మీకున్న వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. రిజిస్ట్రేషన్ వంటివి చేసుకునేటప్పుడు, ఆన్లైన్ సంపాదించేటప్పుడు మీరు కొనే స్థలం పైన సరే, అక్కడ పేపర్ల పైన ఏదో ఒక చూసుకుంటూ ముందుగానే సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసి డిపాజిట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. శుభకార్యాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. భూ సంబంధిత కలిసి వస్తాయి. ఇల్లు కొనుగోలు చేయడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఇంటి మద్దతు చేయడానికి డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంటిలో, వ్యాపారంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులను, లోన్స్ను క్లియర్ చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం కోసం, వ్యాపారం కోసం తీసుకున్న లోన్స్, అప్పులను క్లియర్ చేసే అవకాశం ఉంది. ఈ నెల ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. ఆందోళనలు తొలగిపోతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి ఆలోచనలు చేస్తారు. కాలాన్ని వృధా చేయకుండా గోల్స్పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చూపుతారు. అయితే ఈ సింహరాశి వారు ఈ నెల డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో, ఆస్తులకు సంబంధించిన విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించకూడదు. డబ్బుకు సంబంధించిన విషయాలు ఇతరులతో చర్చించేటప్పుడు కొంచెం ఆలోచించి చర్చించండి. ముఖ్యంగా ఆడవారికి. డబ్బు సంపాదన చేసేవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి వ్యాపారం చేసేవారు ఈ నెల వాటిలో కొన్ని మార్పులు చూస్తారు. బిజినెస్ చేసేవారు లేదా తెలియని అనుకూలంగా వారి కొత్త బిజినెస్ పార్ట్నర్ లభిస్తే అవకాశాలు ఉన్నాయి. కొత్త బిజినెస్ పార్ట్నర్ లభించడం వల్ల మీ బిజినెస్లో కొన్ని మంచి మార్పులు జరుగుతాయి. వారి అభిప్రాయాలు మీకు నచ్చే వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులను చేసే లాభాలను పొందుతారు. వ్యాపారం చేసేవారికి అందులో ముఖ్యంగా
పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగా మీకు ఇక వ్యాపారంలో అభివృద్ధి సంపాదించుకునే సంపద పెరుగుతుంది. ఇతర వ్యాపారాలపై విజయం సాధించుకోవడానికి ఈ మంచి ఆలోచనలు చేస్తారు. ఇక కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆశ ఉన్నవారు ఈ నెలలో ప్రారంభించవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెలలో ఉద్యోగం పురోగతి సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రొఫెషన్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. పైగా అధికారులపైన ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసి వారి నుండి అభినందనలు పొందుతూ ఉంటారు. మీరు మరియు మీపై ఉన్న అధికారుల మధ్య ఉన్న సంబంధం అలాగే ఉంటుంది. ఉద్యోగంలో స్థాన మార్పులు కలిగే అవకాశాలు కూడా ఉంది. అయితే ఉద్యోగంలో మీకే కలిగే లాభాలను చూసి మీతో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు మీపై తప్పుడు ఆరోపణలు చేస్తారు. తోటి ఉద్యోగస్తులతో అతిగా నమ్మకండి. ముఖ్యంగా మీతో వర్క్ చేసే ఆడవారిని నమ్మకండి కదా, వారి మాత్రం అస్సలు నమ్మకండి. సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెల ఇతర చెప్పుడు మాటలు విని ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇతరులు మీతో జాబ్ మానేస్తున్నాను అని వేరే జాబ్ చూసుకుంటున్నాను అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. ఇట్లాంటి విషయంలో జాగ్రత్తగా ఉండి మీపై ఉన్న అధికారులు ఎట్లాంటి సమస్యలు లేకుండా తోటి ఉద్యోగస్తులతో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ శ్రద్ధ చూపించి మంచి శుభ ఫలితాలను పొందండి. పరాగితం తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల చదువు అందరికన్నా మధ్యస్థులో ఉంటారు. ఇతర విషయాలకు సలహాలుగా ఉంటారు. చదువులో మంచి స్థానాన్ని సాధిస్తారు. మెప్పులు పొందుతూ ఉంటారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు ఈ నెల మంచి లాభాలే కలుగుతాయి. జీవితం లేదా కుటుంబం జీవితం గడిపే వారికి ఈ నెల చాలా బాగుంది. అందరూ మీరు సహకారాలుగా ఉంటారు. జీవిత భాగస్వామిలో ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వివాహాల ప్రయత్నం చేసేవారికి వివాహం కుదురుతుంది. ఒకవేళ మీరు మీ ప్రేమ వివాహ కుటుంబం సమస్యలు చెప్పి అనుకుంటే ఈ నెలలో చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ఆనందంగా గడుస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తులతో ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. ఇట్లాంటి వాతావరణం జరుగుతుంది. బయట వాతావరణం అంతా కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కొన్ని కొత్త మార్పులను చూస్తారు. ప్రజల నుంచి అభినందనని పొందడానికి బాగా కృషి చేస్తారు. ఈ నెల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినాలి. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నెల మీ రాజకీయ అధికారం పైన సూర్యుడు, కుజుడు, కేతువు 8వ ఇంటిలో మరియు 2వ ఇంటిలో ఉన్నాడు. ఈ నెల మీ కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందుతారు. శుక్రుడు 13వ మీనంలో 4వ ఇంటిలో ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు ఉద్యోగాలు చేసేవారి శుభ ఫలితాలను అందిస్తాడు. గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మద్దతు ఇస్తారు. కుశుటి కారణంగా విద్యార్థులు కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురుగ్రహం విద్యార్థులు చదువుపైన ఆసక్తి కలిగేలా చేస్తాడు. అనుకూల ప్రభావం వల్ల మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఆస్తుల లాభనాటి వంటివి కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. మీరు అనుకున్న కలలు, కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ నెల చాలా బాగుంటుంది. అయితే ఈ నెల మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. వీటి పాటించడం వల్ల మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. సింహరాశికి చెందిన వారందరూ ఈ నెల శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. శివుడికి రుద్రాభిషేకం లేదా నీలాభిషేకం వంటివి చేయాలి. అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం లేదా తమలపాకులతో అర్చనలు చేసి ఈ పరిహారాలను పాటిస్తే నెలంతా మీరు మరికొన్ని శుభవార్తలను పొందుతారు. మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి.
మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.